హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఒక పాట పాడండి, ప్రభువుని మహిమపడదాం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం, రెండు చేతుల పైకి చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా త్వరగా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. త్వరగా పాడాలి. హల్లెలూయా. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ దినమున దేవుని యొక్క సన్నిధానంలో మనమందరం కలిసి మొదటగా ఈ భూమి మీద యావత్తుగా ఉన్న దైవ సేవకులు, దేవుని పనిలో ఉన్నవారు, పాస్టర్సు, బిషపులు, అపోస్తులు, రెవరెండ్లు, సువార్థికులు, మరి ఎందరో దేవుని పరిచయం చేసే సేవకులు అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. మందిరాలు లేని వారికి మందిరాలు దేవుడిచ్చులాగున, స్థలాలు లేని వారికి స్థలాలు దేవుడిచ్చులాగున, వాయిద్యాలు లేని వారికి వాయిద్యాలు దేవుడిచ్చి వల్ల, వెహికల్స్ లేని వారికి దేవుడు వెహికల్స్ ఇచ్చేలాగున ఒకరు అమ్మగారు ప్రార్థన చేస్తారు దైవజనుల కోసం సపరేట్ గా. అందరు 2 చేతుల పైకి ఎత్తుదాం. దేవుని యొక్క సన్నిధానములో దైవజనులందరి కోసం, ఈ భూమి యావత్తు దేవుని పనులు ఉన్న దైవ సేవకులందరి కోసం, వారి ఫ్యామిలీ మంచి ఆరోగ్యం, శక్తిని, బలం ఉండినట్టుగా సౌండ్ పెట్టాలి, ఎక్కువగా వాయిస్ లో సౌండ్ రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరి వాయిస్ తోటి ఏకీపిద్దాం. దైవజనులకు మంచి ఆరోగ్యము, వారి కుటుంబాలకు ఆరోగ్యము, దేవుని పరిచర్య కోసం ఆటంకాలు, అభ్యంతరాలను తొలగించలాగున ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. షబా రబా దురా 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 దురా. సహాయం వెహికల్స్ లేని వారికి వెహికల్స్ కలుగును గాక యేసు నామములో. మందిరాలు లేని వారికి మందిరాలు దేవుడిచ్చులాగున ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆమేన్. మీ యొక్క మెండైన కృపను ఉంచండి నాయన. మీ దీవెనలు ఉంచండి ప్రభా, మీ ఆశీర్వాదాలు ఉంచండి నాయన. మీ ఆత్మ చేత నడిపించండి నాయన, మీ కృప చేత నడిపించండి. ఆమేన్. మీ హస్తము వారికి తోడుగా ఉంచండి నాయన. ఆమేన్. మార్గమంతట్లో మీరు తోడుగా ఉండండి యేసయ్యా. హల్లెలూయా. అంతట్లో మీరు తోడుగా ఉండండి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. బాబా షబా ఇనిబాలా రబా రిఖామాందా రబా. యేసయ్యా నామములో మీరు లయపరచండి. ఆమేన్. yes సేవ చేసే సేవకులకు వస్తున్న ఆటంకాలు, అభ్యంతరాలని యేసు నామములో దూరమైపోవును గాక. ఈ బిడ్డల మీద వస్తున్న ప్రతి వ్యతిరేకత ఈ బాబా శాఖ గట్టిగా గట్టిగా వాయిస్ వాయిస్ పెంచాలా, మౌనంగా ఉండొద్దు. ఎక్కడైతే ముగ్గురు నా నామమున వారి మధ్యలో దేవుడు సెలవిచ్చున్నాడు. అవును 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 దేవా, తోడుగా ఉండండి. స్తోత్ర నడిపించండి. ప్రతి స్థలము సొంతమైపోవును గాక. దున్నని ప్రతి బిడుములు దున్నబడును గాక యేసు నామములో. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆశీర్వాదకరంగా యేసు నామములో. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సేవకులు పరిచర్యకు వస్తున్న ఆటంకాల, అభ్యంతరాలు దేవుడు తొలగిస్తున్నందుకు 2 చేతుల పైకెత్తి దేవుడు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. గట్టిగా స్తోత్రాలు 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 స్తోత్రాలు.
హాస్పిటల్లో ఉన్న దైవజనులు గాని దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. అనారోగ్యంతో బాధపడుతున్న దైవజనులకు ఆరోగ్యం కలుగును గాక. వారి కుటుంబానికి ఆరోగ్యం కలుగును గాక. వారి సేవలు ఆటంకాలు అభ్యంతరాలు తొలగిపోవును గాక. ఇబ్బందులు ఇరుకులు తొలగిపోవును గాక. పరిచర్యకు ద్వారాలు తెరవబడును గాక. అద్భుతమైన కార్యాలు జరుగును గాక. వాహనాలు లేని వారికి వాహనాలు కలుగును గాక. మందిర స్థలాలు లేని వారికి మందిర స్థలాలు దేవుడు ఇచ్చును గాక. గొప్ప కార్యాలు జరుగును గాక. సువార్తకు ఆటంకాలు అభ్యంతరాలు కలగజేస్తున్న ప్రతి దుష్ట క్రియలను యేసు నామములో లయమైపోవును గాక అని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అద్భుతం జరిగించి మహిమతో నిప్పు సాధించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడేనే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నిన్ను కుమిలెదనా, కొదువతో నిన్ను కుమిలెదనా. నీవు నాకుండగా మనోన్నర్ నీవే నాందగా,
చప్పట్లు పట్టాలా? దేవుని ఆరాధన కూర్చోటం కాదురా, దేవుని ఆరాధించండి. చప్పట్లు పడుతూ దేవుని మహిమపరచండి గట్టిగా. ప్రతి సోమరి ఆత్మ, బద్ధకపు ఆత్మ శరీరాన్ని బలహీనపరుస్తూ దేవుని ఆరాధించకుండా చేస్తున్నా ప్రతి దురాత్మను యేసు నామములో బంధిస్తున్నాను. గట్టిగా 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 ఉపవాస ప్రార్థనలో దేశం కోసం, ఈ భూమి మీద యావత్తు దేవుని పనిచేసే సేవకుల కోసం ఆటంకాలు, అభ్యంతరాలు, వ్యతిరేకతలన్నీ దూరం అయిపోవాలి. పరిచయం కోసం ఆటంకాలను, అభ్యంతరాలను, మందిరాలు కట్టకుండా చేస్తున్నా ఆ అజయవేళ ఆత్మని బంధిస్తున్నాను. ఇంట్లో చేయబడుతున్న సేవకులకు చేయబడుతున్న విజ్ఞాపన, ఈ ధూపమును దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును కాక, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించును కాక, బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగును కాక. ఖాళీ ఉండదా? దేవుని సన్నిధిని అనుభవిస్తా, దేవుని సన్నిధిని అనుభవిస్తా. దైవ శక్తి నీలో ఉండాలి. ఆ దైవ శక్తి నీ మీద ఉండికి రాకున్నాడు. దేశం మీద, రాష్ట్రం మీద, రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో పరిచయం ఆపుతున్న శక్తులు కూలిపోవాలి. దైవ సేవకులు కనుక వ్యాధులు, రోగాలు కలిగిస్తున్న ఆత్మ యేసు నామములో బంధిస్తున్నాను. యేసయ్యా నీదు ముఖము దేవానికి వందనాలు స్తోత్రాలు. నా దేశంలో, నా రాష్ట్రాలలో అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి ప్రభు. నీ సన్నిధే ప్రతి సేవకుడు తోడుగా ఉండాలి అయ్యా. సేవా పరిచయలు ఆపుతున్న, అభ్యంతరాలు చేస్తూ అనేక రకాలుగా అయ్యా నన్ను సేవకులను పరిచయను కుంగదీస్తున్న ప్రభా, ప్రతి యజబేలాత్మని బంధిస్తున్నాం ఇప్పుడే. ఈ కార్యము జరిగించాడు. ఈ కృపలో ముందుకు నడిపి సహాయం తెచ్చాడు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఎస్ ఆర్ నో చెప్పండి. మా నోరులో చెప్పండి. ఎస్ ఆర్ నోనా? హల్లెలూయా. ఈ దినమున దేవుని యొక్క సన్నిధానములో అనుదినము ప్రార్థనలో దేవునితో మనం గడపాలని ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యం చదువుకుంటూ దేవుని మహాకృప ఈ 3వ మంగళవారం ఉపవాస ప్రార్థనలో మనమందరం చేరి కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తుండగా ఈ మంగళవారం ఉపవాస ప్రార్థనలో అనేకమైన దైవజనులు భూమి మీద ఎందరికో చాలా ఆటంకాలు, అభ్యంతరాలు, ఆయన పనిచేసే వారికి అనేక రకాలుగా శోధనలు, అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు వ్యతిరేకమై
కొన్ని ప్రాంతాల్లో మందిరాలు కట్టుకుంటూ ఆపుతున్నారు, కొన్ని ప్రాంతంలో సువార్తను ఆపుతున్నారు. వీరందరి కోసం ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కీర్తన అనగా దేవుని స్తుతించుట. ఈ యొక్క కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే 138వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. 138వ కీర్తన 3వ వచనాన్ని చూసుకున్నట్లయితే, నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరము ఇచ్చితివి. ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభువా నీ వాక్యము సెలవిస్తుంది. భక్తుడైన దావీదు గారు చేసిన విజ్ఞాపన బట్టి, ఆ మొరను బట్టి ప్రభువా ఈ దినములో నీ సన్నిధిలో మేమందరం మొరపెడుతుండగా మా మొర వినే దేవుడవని నమ్మొచ్చు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవు